చాలామంది అంటే నోటి దూల ఎక్కువై కొందరు వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతుంటారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్‌ని సింగిల్‌గా రమ్మను, తొడగొట్టి రమ్మనని చెప్పేసి అంటుంటారు. ఎందుకు రావాలి? రాజకీయం రా భయ్! ఎవడికి నచ్చిన రూట్‌లో వాళ్ళొస్తారు. మీ అన్నకు సింగిల్‌గా రమ్మాలనుకుంటే రమ్మను. ఆయన మా అన్న గూడా, మా జగనన్న సింగిల్‌గానే వస్తాడు. సౌండ్ లేకుండా వస్తాడు, చంపేస్తాడు. అవునబ్బా! పవన్ కళ్యాణ్ బ్యాచ్‌లో కూటమిగానే రావచ్చు. వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది. జగనన్న ప్లానింగ్ జగనన్నది. జగనన్నకేంటంటే ముడ్డి కింద లక్షల లక్షలు, కోట్ల కోట్ల రూపాయలు మూలుగుతూ ఉన్నాయి. డబ్బులతో ఎవడైనా కొనేస్తాడు. అందువల్లే సింగిల్‌గా వస్తాడు. మరి కూటమి నుంచి వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. ప్రజల కోసమే ఉన్నారు. ప్రజల పక్షాన ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ఉన్న మనిషి. ఆయన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో రాజకీయ పరంగా ఏం చేయాలనో అవి చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. జనాల కోసమే పనిచేసే జనసేనతో వస్తున్నారు. సో రాజకీయంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళవి ఉంటాయి. సింహం సింగల్గా వచ్చినా 10 మందిని వేసుకొని వచ్చినా ఏం జరిగినా వచ్చేది కూటమే. ఆ విషయం క్లిస్టల్ క్లియర్గా వైసీపీ కార్యకర్తలకు కూడా క్లియర్గా తెలుసు. ఏంటి తాగుడు మూతలు ఎందుకు? ముచ్చట క్లియర్గా చెప్తున్నా కదా. ఎవడి రాజకీయం వాడిదబ్బా. మరలా ఈ డైలాగులు మనకెందుకు? సినిమా డైలాగులు ఎందుకు చెప్పండి? అవునా కదా? వచ్చేది కూటమే. మనం చూస్తాం. చూపిస్తాడు జగనన్న.